ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? అదే ఓకే, బాగా చదువుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు టెన్షన్ అనేది వస్తుంది, కానీ దాన్ని కూడా ఓవర్కమ్ అనేది చేయాలి. అలా టెన్షన్ వచ్చినప్పుడు ఏంటంటే కాసేపు మౌనంగా ఉండి కాసేపు మెడిటేషన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఏం చదవాలి అని ప్లాన్ ప్రకారం చదువుకున్నట్టయితే ఇది చాలా బాగుంటుంది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈరోజు ఎస్ఐ క్వశ్చన్ వచ్చి హైబ్రిడైజేషన్ అనమాట. ఇది కెమికల్ బాండింగ్లో ఉంటుంది, తెలుసు కదా. హైబ్రిడైజేషన్ ఈజ్ ద వన్ మోర్ క్వశ్చన్ ఇన్ కెమికల్ బాండింగ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ఐ క్వశ్చన్, ఎస్ఐ మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఎస్ఐ క్వశ్చన్ మనకి 8 మార్క్స్కి ఉంటుంది కదా, దానికి ఎలా ప్రిపేర్ అయ్యి మనం ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాము. హైబ్రిడైజేషన్ HYBRIDIZATION హైబ్రిడైజేషన్. చాలామంది ఇక్కడే మిస్టేక్స్ రాస్తారు, ఎస్ రాస్తారు కదా. అలా కాకుండా ఎస్ రాస్తారు, జే రాస్తారు, కానీ అది కాదు, జెడ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట. హైబ్రిడైజేషన్. ఓకే, ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాము. హైబ్రిడైజేషన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? క్వశ్చన్ ఎలా ఇస్తారంటే అక్కడ ఎగ్జామ్లో, వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్, రైట్ SP2 SP3 హైబ్రిడైజేషన్. ఓకే, ఇలా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి ఏంటంటే హైబ్రిడైజేషన్కి డెఫినేషన్కి 2 మార్క్స్ ఉంటాయి. అలాగే ఈచ్ హైబ్రిడైజేషన్ 2 మార్క్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని SP2 అంటే వాటి హైబ్రిడైజేషన్ అంటే ఏమిటో రాసి ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక 2 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇలా మార్క్స్ అయితే డివైడ్ చేసి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవాల్యుయేషన్లో. ఓకే, నౌ మూవింగ్ టు ద టాపిక్. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? What is hybridization? The intermixing of atomic orbitals of nearly same energy of the same atom to produce equal number of identical hybrid orbitals. To produce equal number of identical orbitals of same energy is called hybridization. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? అటామిక్ ఆర్బిటాల్స్ అంటే ఏంటో కావండి. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. అలాంటి అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి వాటికి సేమ్ ఎనర్జీ ఉండాలి. సేమ్ ఎనర్జీ మీన్స్ 2s 2p 2px 2py 2pz ఆర్ ఆ ఎన్ నెంబర్ అనేది ఏంటంటే సేమ్ ఉంటుంది అనమాట. ఎన్ నెంబర్ ఈజ్ సేమ్. అలా ఉంటే కనుక సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటే సేమ్ ఎనర్జీలో ఉండాలన్నమాట. అది సేమ్ యాటమ్ అయి ఉండాలి. అలా సేమ్ యాటమ్ సేమ్ ఎనర్జీ కలిగినటువంటి అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాపింగ్ అనేది జరిగి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యే ఆర్బిటాల్స్ని మనం ఏమంటామంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, వాట్ ఈజ్ అటామిక్ ఆర్బిటాల్, వాట్ ఈజ్ హైబ్రిడ్ ఆర్బిటాల్? ఓకే, అండర్స్టాండింగ్ అయింది కదా. డెఫినేషన్ ఒకసారి చూద్దాము. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ నియర్లీ సేమ్ ఎనర్జీ ఆఫ్ ది సేమ్ atom టు ప్రొడ్యూస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్, ఈ హైబ్రిడైజేషన్లో రకరకాల హైబ్రిడైజేషన్స్ అయితే ఉంటాయండి. SP ఉంటుంది, SP2 ఉంటుంది, SP3 ఉంటుంది, అలాగే SP2D, SP3D, SP3D2 అలా రకరకాల వేరియస్ హైబ్రిడైజేషన్స్ అయితే ఉంటాయి. అవి ఇన్వాల్వ్ అయ్యే ఓవర్లాపింగ్ అయ్యే అటామిక్ ఆర్బిటాల్స్ని బట్టి వేరియస్ హైబ్రిడైజేషన్స్లో అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ SP అయితే కనుక BeCl2. ఫర్ ఎగ్జాంపుల్ SP అయితే కనుక BeCl2 మాలిక్యూల్, SP2 అయితే కనుక BCl3, BF3, లైక్ దీస్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మింగ్ SP2 హైబ్రిడైజేషన్. SP3 హైబ్రిడైజేషన్ అయితే కనుక CH4 మీథేన్ మాలిక్యూల్, అలాగే అలా కంబైండ్ అవుతాయి అన్నమాట. ఇవి మనకైతే మెయిన్గా ఏంటంటే వాట్ ఈజ్ చెప్పాను కదా క్వశ్చన్ ఎలా ఇస్తారనేది. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? ఎక్స్ప్లెయిన్ SP, SP2, SP3 హైబ్రిడైజేషన్స్ అని ఎస్ఏ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నౌ మూవింగ్ టు SP హైబ్రిడైజేషన్.
వాట్ ఈజ్ ఎస్పీ హైబ్రిడైజేషన్? ఎస్పీ హైబ్రిడైజేషన్లో చూస్తున్నారు కదా, 1 s ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట హైబ్రిడైజేషన్లో. 1 s ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్ టు ఫామ్ హౌ మెనీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే ఫామ్ చేస్తాయని మనం డెఫినేషన్లో అనుకున్నాం కదా. ఐడెంటికల్ అంటే ఏమో కాదండి, ఐడెంటికల్ మీన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ అనమాట ఐడెంటికల్. ఓకే, the intermixing of 1 s orbital 1 p orbital intermixing to form a equal number of అంటే 2 1 s 1 p is 2 అనమాట. 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే ఫామ్ చేస్తాయి. ఈ ఫామ్ చేసిన హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఏ షేప్లో ఉంటాయంటే లీనియర్ షేప్. ఓకే, లీనియర్ షేప్లో ఉంటాయి. ద బాండ్ యాంగిల్ ఈజ్ 180 degrees. ఇందులో 1s 1p ఉన్నాయి కదా, వీటి యొక్క క్యారెక్టర్స్ వచ్చి హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఫామ్ చేయడానికి ఇంటర్మిక్సింగ్ అవుతుంది కదా, వీటి క్యారెక్టర్ వచ్చి 50% ఇంటర్మిక్సింగ్ అవుతాయి, p క్యారెక్టర్ వచ్చి 50% ఇంటర్మీడియట్ అవుతుంది. అంటే 50% అక్కడ ఇంటర్మిక్సింగ్ అవుతాయి అన్నమాట. ఈ 50% అయితే 100 అవుతుంది కదా, అలా చూసుకోండి. 2 sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని అయితే ఫామ్ చేస్తాయన్నమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్ టు గివ్ 2 sp hybrid orbitals is called sp hybridization. Okay, shape is linear and the bond angle is 180 degrees. In this sp hybridization, the s character is 50%, p character is 50% అనమాట. దీంట్లో చూసారా, అలాగే అటామిక్ ఆర్బిటాల్స్లో 1 s ఆర్బిటాల్ ఏ షేప్ ఉంటుందమ్మా? స్పెరికల్ షేప్లో ఉంటుంది. అదే p ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుంది? డంబెల్ షేప్లో ఉంటుంది. సో డంబెల్ షేప్ ఈజ్ లైక్ దిస్, spherical shape is like this. 1 s orbital, the overlapping of 1 s orbital 1 p orbital to form a 2 sp hybrid orbitals anamata. Okay, 2 sp hybrid orbitals. Now the example is BeCl2. In BeCl2, the central atom is what is the central atom? Here Be is the central atom. B is the central atom. Okay, Cl2 is the attached atoms anamata. Okay, the central atom, the electronic configuration of central atom is telusu kada, 1s2 2s2 1s2 2s2. చూడండి, BeCl2లో సెంట్రల్ ఆటమ్ వచ్చి Be, ద జనరల్ ఎలక్ట్రానిక్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2. అంటే ఇందులో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, చూసారా, 2 మాత్రం ఉంటాయి, రిమైనింగ్ ఏంటంటే వేకెంట్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ 1s2లో ఇలా ఉంటుంది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి. అలాగే ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి ఏంటంటే ఇక్కడ చూడండి. ఓకే, దీంట్లో ఇది 2s2 అవుతుంది కాబట్టి ఈ 2p ఆర్బిటాల్ అనేవి వేకెంట్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయితే దీంట్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఇది కదా 2s2 కదా, ఇది 2py 2px 2py 2pz అనేవి ఖాళీగా ఉన్నాయి. కానీ హైబ్రిడైజేషన్ జరగాలి అంటే ఎలా ఉండాలి? సేమ్ ఎనర్జీ కలిగి ఉండాలన్నమాట. ఎన్ వాల్యూ అనేది సేమ్గా ఉండాలి. కాబట్టి ఈ 2s ఆర్బిటాల్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? 2p xలోకి వెళ్ళి 2s1 2px1 2py0 2pz0. సో p ఆర్బిటాల్లోకి వస్తుంది. అప్పుడు 1s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్ కలిపి 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని అయితే ఫామ్ చేస్తుంది అనమాట. దాంట్లో వీటి యొక్క స్ట్రక్చర్ వచ్చి చూడండి ఇలా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద క్లోరిన్ ఆటమ్, దిస్ ఈజ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ బెరీలియం హైబ్రిడ్ ఆర్బిటాల్ అనమాట. ఇది 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేవి ఇంటర్మిక్సింగ్ అయ్యి 3 కూడా క్లోరిన్ ఆటమ్స్ 2 క్లోరిన్ ఆటమ్స్ అలాగే బెరీలియం ఆటమ్స్ ఇంటర్మిక్సింగ్ అయ్యి ఇక్కడ ఓవర్లాపింగ్ అనేది జరిగి BeCl2 అనేది అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దీస్ two orbitals overlap with p orbital of chlorine atom and forms 2 sigma bonds అనమాట. ఇక్కడ 2 sigma bonds అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అంటే ఇలా అనమాట. BeCl2
సిఎల్ సిఎల్ 2 సిగ్మా బాండ్స్ అన్న అయితే ఫామ్ చేస్తాయి. ద బాండ్ యాంగిల్ ఈస్ 180 degrees. మనం చెప్పుకున్నాం కదా ముందే. దీని యొక్క షేప్ వచ్చేది ఏంటి, లీనియర్ షేప్లో ఉంటుంది అనమాట, లీనియర్ షేప్. ఓకే, అర్థమైంది కదా. this is sp hybridization, and the next hybridization is sp2 hybridization. What is the next hybridization? sp2 hybridization. ఇది చూస్తున్నారు కదా, sp2. దీంట్లో s అనేది 1 s ఆర్బిటల్, 2 p ఆర్బిటల్స్ to combine to give a 3 sp2 hybrid orbitals. Okay, combining to form 3 sp2 hybrid orbitals. దీని యొక్క షేప్ ట్రైగోనల్ ప్లానర్ అనమాట, ట్రైగోనల్ ప్లానర్, అండ్ ద బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees ఇన్ sp2 హైబ్రిడైజేషన్. ఓకే, sp2లో ట్రైగోనల్ ప్లానర్, బాండ్ యాంగిల్ 120 degrees సెంటిగ్రేడ్. దీని యొక్క sp2 హైబ్రిడైజేషన్లో ఎస్ క్యారెక్టర్ వచ్చి 33.3 ఉంటే పీ క్యారెక్టర్ ఎంత అవుతుంది, 66.6%. ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేయడంలో ఇన్వాల్వ్మెంట్ అయితే జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఆర్బిటాల్ డయాగ్రామ్, ఎస్ ఆర్బిటాల్, 2 p ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ టు ఫామ్ ఏ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇదే షేప్లో ఉందండి, ట్రైగోనల్ ప్లేనర్ షేప్లో ఉంది కదా. ఓకే, అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఇది ట్రైగోనల్ ప్లానార్ షేప్, 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనమాట. ఓకే, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి BCl3 అండి. BCl3 బోరాన్ ట్రైక్లోరైడ్ అనమాట. ఇందులో బోరాన్ ట్రైక్లోరైడ్లో చూసారు కదండి. ఇప్పుడు BCl3 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే sp2 హైబ్రిడైజేషన్కి BCl3లో సెంట్రల్ ఆటమ్ ఏంటంటే బోరాన్ అనమాట. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2 2p1. దిస్ ఈజ్ ద గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దిస్ ఈజ్ ద ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో 1 electron జంప్స్ టు ఎగ్జైటెడ్ ఎనదర్ లెవెల్ అనమాట. 2py1లోకి వెళ్ళిపోతుంది, 2pz అనేది వేకెంట్గా ఉంటుంది అనమాట. అప్పుడు సేమ్ ఎనర్జీ అయితే ఉండాలి కదా, సేమ్ ఎనర్జీ ఉంది కాబట్టి ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందంటే 1 s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ కనుక 2 sp2 జరిగిన తర్వాత 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేశాక ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ క్లోరిన్ ఆటంలో ఉన్న ఒక్కొక్క క్లోరిన్ ఆటంలో ఎలా అంటే క్లోరిన్ ఆటం కూడా ఏంటంటే ఒక్క ఎలక్ట్రాన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయితే ఉంటుందన్నమాట, ఒక్క లోన్ పేర్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఆ క్లోరిన్ ఆటంలో ఉన్న అండ్ ఈచ్ క్లోరిన్ ఆటం కంటేని 1 ఎలక్ట్రాన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా ఈ 3 ఎలక్ట్రాన్స్తో కంబైండ్ అయ్యి BCl3ని అయితే ఫామ్ చేస్తుంది అనమాట. ఇలా ఫామ్ అవుతుంది, స్ట్రక్చర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. బాండ్ యాంగిల్ ఈజ్ 120 degrees. అలాగే దీని యొక్క షేప్ వచ్చి ట్రైగోనల్ ప్లానర్ షేప్లో ఉందన్నమాట అని చెప్తాం. నెక్స్ట్ వన్ వచ్చి sp3 హైబ్రిడైజేషన్ అండి. ఇన్ దిస్ sp3 హైబ్రిడైజేషన్లో 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ ఆర్ ఇంటర్మిక్సింగ్ టు ఫార్మ్ ఏ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఓకే, ఈక్వల్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయన్నాం కదా. సేమ్ ఎనర్జీ కలిగి ఉన్న అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఓవర్లాపింగ్ అనేది జరిగి ఇంటర్మిక్సింగ్ అనేది జరిగి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయని చెప్పాం కదా. దీని యొక్క షేప్ వచ్చి టెట్రాహెడ్రల్, బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. ఇన్ దిస్ sp3 హైబ్రిడైజేషన్లో s క్యారెక్టర్ ఇస్ 25% అండ్ p క్యారెక్టర్ ఇస్ 75%లో ఉంటుంది. ఇదిగోండి చూడండి, 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ కంబైండ్ అయ్యి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి CH4 అండి. CH4లో ఏమవుతుందంటే హైడ్రోజన్కి వచ్చి 1s ఎలక్ట్రాన్ ఒకటే ఉంటుందని తెలుసు కదా, అవి 4 అనమాట. CH4 కదా, CH4 కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2 2p2. ఓకే, ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s1 2px1 2py1 అండ్ 2pz1 ఇలా ఉంటుంది అన్నమాట. 1 ఎలక్ట్రాన్ ఈచ్ కూడా 1 ఎలక్ట్రాన్ కలిగి ఉండి 1 s ఆర్బిటాల్
3p ఆర్బిటాల్స్ కలిపి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే కార్బన్కి ఉంటాయి. ఇది కూడా హైడ్రోజన్కి వచ్చి 1s1 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇందులో 4 ఉన్నాయి కాబట్టి 4 1s1లు ఉంటాయి కదా. ఇలాగెళ్ళి ఇక్కడ sp3s సిగ్మా sp3s సిగ్మా బాండ్స్ అనేది అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. చూసారు కదండి, ఇలా CH4 అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఒక్కసారి చూసుకోండి, చాలా ఈజీ ఎస్ఏ. చక్కగా ఒకసారి చదివిన తర్వాత, ఒకసారి చూసుకున్న తర్వాత, ఈ స్ట్రక్చర్స్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎస్ఏ క్వశ్చన్ని రాయండి. మీకు ఫస్ట్ టైం 20 మినిట్స్ పడితే రేపు ఎగ్జామ్లో 10 మినిట్స్లో రాసేయచ్చు బాగా చదువుకున్నప్పుడు. ఓకేనా? అలా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఓవర్లాపింగ్ ఈ డయాగ్రామ్స్ అయితే నేర్చుకోండి, చాలా ఈజీ. అలాగే ఈ మ్యాటర్ మీకు చూసారు కదా, దీన్ని బట్టి రాసేయడమే అనమాట. ఓకే, హైబ్రిడైజేషన్ టాపిక్ ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో లెసన్ అనేది మీకు నచ్చినట్లయితే నా వీడియోస్లో ఇంకా చాలా కంటెంట్ ఉంది జూనియర్ ఇంటర్మీడియట్కి సంబంధించి. ఆ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.